హాయ్ అండి. నేను ఎగ్ దోశ చేస్తున్నానండి. 2 గంటలు దోశల పిండి పోసుకొని రౌండ్గా చేసుకొని ఒక 2 గుడ్లు పగలగొట్టి మొత్తము రౌండ్గా ఇలా చేసేసుకోవాలండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా తరిగి పైన వేసేసుకున్నానండి. ఆయిల్ పోసాను. ఇప్పుడు మంచిగా కాలుతుందండి దోశ. ఉదయం చక్కగా టిఫిన్ లాగా తినేయవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. ఎగ్ దోశ. దోశల పిండి మిగిలినప్పుడు ఈ విధంగా చేసుకొని పిల్లలకు పెట్టవచ్చండి. మీరు కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. ఈ విధంగా ఎగ్ దోశ చేసుకొని తిని చాలా టేస్ట్గా రుచికరంగా ఉంటుందండి. ఒక నిమిషం తర్వాత ఇలా తిప్పుకోవాలండి. చూడండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇలా మట్టి చేసుకోవాలి. బంద్ చేసుకోవాలండి. రెడీ అయిపోయింది. ఎగ్ దోశ రెడీ. దీనికి ఏ చట్నీ ఏది అవసరం లేదండి. ఇలాగే తినేయచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తినండి. ఫ్రెండ్స్ పంపించుకోండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి అండి. ఈ విధంగా చేసుకొని తినండి. ఎగ్ దోశకండి 2 ఎగ్స్, ఒక సగం ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి సన్నగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా కొంచెం చిటికెడు కారం కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఎగ్ దోశ చేసుకోండి.